అందుకే మేలైన వాటిని కనుగొనాలి. మేలైన వాటిని, పురాతనమైనటువంటి ప్రతి విషయాన్ని మీరు ఆలోచన చేస్తూ మేలైన మార్గం ఏదో మీరు తెలుసుకోగలగాలి. హల్లెలూయా. ప్రతిది మేలైన మార్గము కాదు. ఏ మార్గములో పెడితే ఆ మార్గంలో వెళ్తే నీ మేలు రాదు. యేసయ్య మార్గము, ఆయన మార్గములోనే వెళ్ళగలగాలి. హల్లెలూయా. ఆయన మార్గములో ఉన్నప్పుడు ప్రతిది కూడా ఆయన చూసుకుంటాడు. ప్రతిది కూడా ఆయన చూసుకుంటాడు. ఆయన మార్గములో కాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, చాలా మంది మన జీవితంలో వస్తారు, ఎవ్వరికి మనకు సాయం చేయలేరు. మనం పడిపోయినటువంటి దుస్థితుల్లో చాలా మందిని మనం అనుకుంటాం, వీలైతే నన్ను కాపాడతారేమో, వీలైతే నాకు సహాయం చేస్తారేమో, వీలైతే నన్ను లేవనెత్తుతారేమో, వీలైతే నన్ను ఆదరిస్తారేమో, వీలైతే నన్ను సింహాసనం మీద పెడతారేమో. వాళ్ళు ఉంటే నా జీవితం ఎలా ఉండేది తెలుసా? పువ్వుల బాటలాగా ఉండేది. ఎవరు వచ్చినా కానీ పువ్వుల బాటలో ఉండేది కాదు. ఎవరు రావాలి అంటే దేవుడే దిగి రావాలి మన కోసం. హల్లెలూయా. ఆయన దిగి వస్తేనే మన జీవితంలో మార్పు జరుగుతుంది. ఆయన దిగి వస్తేనే మన హృదయంలో ఒక మార్పు జరుగుతూ ఉంటుంది. ఆయన మన హృదయంలోనికి దిగి వస్తేనే నీవు పరలోక రాజ్యంలోనికి వెళ్తావు. ఆయన నీ హృదయంలోనికి దిగి వస్తేనే ఒక నూతన కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ఆయన రాని ప్రదేశములో ఎంత మాత్రము కూడా ఆశీర్వాదము రాదు. ఆయన రాని మార్గముల ఆశీర్వాదం ఎంత మాత్రం కూడా రాదు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఏంటిదనంటే, మేలైన మార్గాన్ని చూడండి, కనుగొనండి.